ఫ్రెండ్స్, మీది కొత్త మొబైలా లేదా కొత్తగా మొబైల్ కొన్నప్పుడు ఏ సెట్టింగ్స్ చేయాలి, ఎలా చేయాలనేది ఈ వీడియో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ ఆన్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా. ఆన్ చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం ఇంగ్లీషు. నెక్స్ట్ తర్వాత యూజర్ అగ్రిమెంట్. సో ఇక్కడ టిక్ ఉంటుంది, టిక్ చేసేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ఇది కూడా అన్ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏదైనా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోండి వైఫై మొబైల్ డేటా అనేది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది. సో ఇది నేను రీసెట్ చేసిన తర్వాత ఇలా నాకు వస్తుంది. సో మీకు ఈ ఆప్షన్స్ రాకపోవచ్చు. సో చెప్తున్నాను చూడండి. ఈ రాకపోతే స్కిప్ చేయండి, ఓకేనా. ఈ ఆప్షన్ మీకు రాకపోతే స్కిప్ చేసేయండి. మీకు ఏవైతే వస్తాయో అవి మాత్రం చెప్తాను చూడండి. తర్వాత మీరు ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు మీ జీమెయిల్తో. లేదనుకుంటే స్కిప్ తర్వాత మీరు గూగుల్ ప్లే స్టోర్లో మీరు లాగిన్ చేసుకోవచ్చు, అదే ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ స్కిప్ చేసేయండి ఇది. సో తర్వాత గూగుల్ సర్వీసెస్ ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మీకు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోండి, కావాలంటే ఆన్ చేసుకోండి. సో నాకు ఇదైతే అవసరం లేదు. సో తర్వాత యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత లాగా సెట్ చేసుకోవాల్సి ఉంది. మీరు ప్యాటర్న్ పెట్టుకుంటారా, పిన్ పెట్టుకుంటారా, ఫేస్ లాగా పెట్టుకుంటారా అనేది. సో ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, లేదంటే మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు. లేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది కొన్ని రియల్మీ మొబైల్స్కి ఈ విధంగా మీకు హే టైప్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదైతే నాకు ఇప్పుడు అవసరం లేదు, లేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత రికమెండేషన్స్ అనమాట, ఆటో అప్డేట్ ఏమైనా అప్డేట్స్ వస్తాయి కదా. సో దాని గురించి ఇది. సో ఇది ఆన్ చేసుకొని గ్లాన్స్ ఫర్ రియల్మీ ఉంది కదా. సో ఇదైతే ఆప్షన్ అవసరం లేదు, అది ఫోటోస్ వస్తూ ఉంటాయి అనమాట. సో లాక్ ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది, అదే అవసరం లేదు. అంటే బ్యాటరీ కన్సెప్ట్ చేస్తుంది అది. సో అది తీసేసాను అది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లోన్ చేసుకోవచ్చు, మీరు సేవ్ చేసుకుంటే కనుక. లేదంటే వెనక్కి వచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి యాప్ మార్కెట్ సంబంధించి, ఇవి మనకి అవసరం లేదు. స్కిప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో రియల్మీ యూఐ అని చెప్పేసి వస్తుంది. తర్వాత గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అనేది కొత్తగా ఉన్నప్పుడు ఏదైనా రీస్టార్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ చేంజ్ అవి ఉండొచ్చు అనమాట, ఒక్కొక్క ఒక్కొక్కలాగా ఉంటుంది, కానీ ప్రాసెస్ అంతా ఒకటే. ఇక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్స్ మీకు అవసరమో, ఏ అప్లికేషన్స్ మీకు అవసరం లేదు అని చెప్పేసి డిలీట్ చేసేసింది. అవసరమైనా డిలీట్ చేసింది. ఎక్కువ ఇక్కడ స్పేస్ అయినా మీరు పెట్టకండి. మీరు ఫస్ట్ చేయాల్సింది, మొబైల్ కొన్న తర్వాత డిఫాల్ట్ అప్లికేషన్స్ ఉంటాయి, మొబైల్ కొన్ని కంపెనీ అప్లికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు డిలీట్ చేసేయాలి, ఫస్ట్ థింగ్ చేయాలి. సో ఇది అవసరం లేదు, రియల్మీ లింక్ అనమాట. ఇదేం అవసరం లేదు మనకి. వీటి వల్ల ఏంటంటే ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా అవసరం లేనన్ని డిలీట్ అయితే చేసేయండి. మొబైల్ ఫాస్ట్గా ఉండాలంటే సో ఇలా మీరు సేవ్ చేసుకోవాలన్నమాట. డేటా అనేది, పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ ఎలా అవుతుంది, ప్రతి దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట మీకు పర్ఫార్మెన్స్. సో ఇక్కడికి అన్ని డిలీట్ చేసాం అనుకోండి, ఓకేనా. అన్నీ డిలీట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక నిమిషం, ఇది కూడా డిలీట్ చేసాం. ఇలా కూడా మీరు అన్ఇన్స్టాల్ చేస్తుంది. కొన్నిటికి డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ మీకు కనిపించదు అక్కడ. సో అలాంటి వాటిని మీరు అలా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ విడ్జెట్స్ అని చెప్పేసి ఉంటాయి, ఇవి కూడా బ్యాటరీ ఎక్కువ తీసుకుంటాయి అనమాట. ఇవి కూడా మీరు డిలీట్ అయితే చేసేది, ఇవి అవసరం లేదు. కావాలంటే క్రోమ్లోకి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు సెర్చ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క స్క్రీన్ మోడ్ డార్క్ మోడా లైట్ మోడ్ ఉంటే డార్క్ మోడ్కి మార్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీనివల్ల ఛార్జింగ్ చాలా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదొకటి. తర్వాత ఇక్కడ మీరు పవర్ సేవింగ్ మోడ్ అని ఉంటుంది. సో ఇది ఆన్ చేసి పెట్టుకోండి, ఓకేనా. తర్వాత లొకేషన్ అవసరం లేదు, లొకేషన్ ఆన్ చేసుకున్నది మీకు కావాల్సింటేనే ఆన్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు లొకేషన్. ఇవన్నీ బ్యాటరీ కన్స్యూమ్ చేస్తాయి అనమాట, అందుకని చెప్తున్నాను. ఇది కూడా ఎంత బ్యాటరీ ఎంత అంటే బ్రైట్నెస్, ఆటో బ్రైట్నెస్ ఎంత బ్రైట్నెస్ కావాలో అంత పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీకు ప్రతి ఆపరేషన్కి ప్రతి యాక్షన్కి మీకు టైమింగ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, లోడ్ అవ్వడానికి యానిమేషన్ తీసుకొని. సో ఇలా మీకు ఎక్కువ టైమింగ్ అనేది తీసుకుంటుంది. దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీకు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా, యానిమేషన్స్ అనేవి తీసేయాల్సి ఉంటుంది, ఓకేనా. రిమూవ్ యానిమేషన్. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటుందో, చూడండి యానిమేషన్ లేదు, ఇప్పుడు కొట్టగానే ఆన్ అవుతుంది, చూసారా. ఇందాక ఎలా ఉన్నది, చాలా లేట్గా ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్క అప్లికేషన్. అది క్లిక్ చేసిన తర్వాత అంటే ఆన్ చేసిన తర్వాత చాలా లేట్గా ఓపెన్ అవుతున్నది. ఇప్పుడు కావాలంటే మీకు మళ్ళీ దాని డిఫరెన్స్ మీరు చూడొచ్చు. మళ్ళీ యానిమేషన్స్ అనేవి ఆఫ్ చేస్తాం చూడండి. యానిమేషన్స్ అనేవి తీసేసాను. ఇప్పుడు చూడండి ప్రతి దానికి లేట్గా ఓపెన్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీరు చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, ఓకేనా. ఇంకోటి, మీరు ఏదైతే అప్లికేషన్స్ ఎక్కువ యూజ్ చేయట్లేదు, కొన్ని డిఫాల్ట్ అప్లికేషన్స్ డిలీట్ అవ్వవు అనమాట. సో వాటిని మీరు ఏం చేయాలంటే, ఇది నేను ఇప్పుడు అవసరం లేదనుకోండి, దీన్ని వాడిని అనుకోండి, దీని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళేసి, ఇది 5th వన్, ఇక్కడ డేటా యూసేజ్ డీటెయిల్స్, ఇందులోకి బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్క దాన్ని మీరు ఏదైతే వాడట్లేదో అవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ డేటా అనేది ఆఫ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ డేటా. తర్వాత నోటిఫికేషన్లో కూడా ఆఫ్ చేసుకోండి, ఓకేనా. ప్రతి దానికి ఇన్ కేసు ఇది చూడండి. సో ఇది డిలీట్ చేసడానికి ఆప్షన్ ఉంది, సో డిలీట్ చేసుకోండి, ఓకేనా. ఇవి మెయిన్. సో పార్ట్ 2 దీన్ని కంటిన్యూషన్ చేస్తాను. వాటిలో ఇంకొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియజేస్తాను.